హాయ్, హలో, గుడ్ మార్నింగ్. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావన పార్ట్ 122తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఐషు కార్ పార్క్ చేసి కారు దిగుతుండగా, కేర్ఫుల్ బుజ్జి, లోపలికి వెళ్ళగానే నేను చెప్పినట్టుగా ముగ్గురు కెమెరాలో ఆ లోపలంతా నాకు కనిపించేటట్టుగా కూర్చోండి. వీలైతే ఆ అమ్మాయి ఏ రూమ్లో ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తాడు శివ్. ఓకే కన్నా అని వాళ్ళు చూస్తూ ఉండడంతో కారు దిగి లోపలికి పిల్లల దగ్గరికి వెళ్తుంది. ఆశి మాత్రం వాళ్ళతో మాట్లాడుతూనే ఉంది. సరే పదండి ముగ్గురు అని లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళని కిందన ఒక పక్కగా ఉన్న రూమ్లో ఈ రాత్రికి ఇక్కడ ఉండండి, మీరు రేపు ఉదయాన్నే వెళ్ళిపోవాలి అని చెబుతారు వాళ్ళు. లోపలికి రాగానే లోపలున్న వాళ్ళందరినీ చూసి భయపడుతున్నట్టుగా నటించి, ఇంతమంది ఉన్నారేంటి బ్రో అని అడుగుతుంది ఐషు. చెప్పాం కదా, ఇక్కడ మేము చేస్తుంది బిజినెస్ అని. వీళ్ళంతా వర్కర్స్, వాళ్ళ గురించి మీరేం పట్టించుకోకండి, మీరు మీ రూమ్లో ఉండండి వెళ్ళి అని చెబుతాడు ఒకడు. అంకుల్, మీదేం బిజినెస్? మా డాడీ కూడా బిజినెస్ చేస్తున్నారు, కానీ చాలా పెద్ద ఆఫీస్ మాది. ఇలా ఇంట్లో ఉండి చెయ్యరు. మరి మీరెందుకలా ఇంట్లో ఉండి చేస్తున్నారు? పైగా ఇదేంటి అంకుల్, ఇలా ఉంది ఇల్లు, చాలా చెత్తగా ఉంది. రోజు క్లీన్ చేసుకోరా మీరు అని మొహమంతా చిరాగ్గా పెట్టి అడుగుతుంది ఆశి. పనమ్మాయి రాలేదులే, అందుకే అలా ఉంది. నేను చేసే బిజినెస్ ఇలా ఇంట్లో ఉండి చేసేదే. మీ డాడీలా పెద్ద పెద్ద బిజినెస్లు చేసే డబ్బులు మా దగ్గర లేవు అని అంటాడు ఒకడు. మీరేం బాధపడకండి, మీకు ఇష్టమైతే మా డాడీ మీకు కూడా హెల్ప్ చేస్తారు. అయినా మమ్మల్ని షెల్టర్ ఇచ్చి సేవ్ చేశారు కదా, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారు మా డాడీ. మా డాడీకి ఒకసారి ఫోన్ చేయాలి, మీ ఫోన్ ఇస్తారా అంకుల్ అని అడుగుతాడు ఆయు. మీ దగ్గర ఫోన్ కూడా లేదా అని అడుగుతాడు ఒకడు. ఎక్కడ అంకుల్, మా మామ హడావుల్లో ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి ఎక్కడ వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు అని మమ్మల్ని తీసుకొని ఫాస్ట్గా వచ్చేసింది అని ఆశి చేతులు తిప్పుతూ చెప్తుంది. ఇంతకీ మీ నాన్న ఏం బిజినెస్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్ అంకుల్, సాఫ్ట్వేర్. మాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అమెరికాలో మా డాడీ చాలా పెద్ద బిగ్ షాట్ తెలుసా. పేరు మాత్రం అడగండి అంకుల్, మా డాడీని మీరే డైరెక్ట్గా చూస్తారు కదా, మీరే ఆశ్చర్యపోతారు. సరే అయితే ఇదిగో ఫోన్ చేసుకోండి అని ఫోన్ ఇస్తాడు. ఫోన్ తీసుకొని వెంటనే ఆయు శివ్ నెంబర్కి కాల్ చేసినట్టుగా ఏదో నెంబర్ టైప్ చేసి, హలో డాడ్, మేము డేంజర్లో ఉన్నాం, మీరు తొందరగా బయలుదేరి వచ్చేసేయండి. ఇవాళ మమ్మల్ని ఆ రౌడీలు మళ్ళీ ఫాలో అయ్యారు, చాలా భయపెట్టేశారు మమ్మల్ని. ఎలాగో తప్పించుకొని బయటకు వచ్చేసాం. ఇక్కడ ఒక ఇంట్లో మాకు కొంతమంది అంకుల్స్ షెల్టర్ ఇచ్చారు, వాళ్ళ దగ్గరే ఉన్నాం. నీకు అడ్రస్ సెండ్ చేస్తాను, అక్కడికి వచ్చేయి అని చెప్పి అడ్రస్ అడుగుతున్నారు మా డాడీ అని అడ్రస్ అడిగి అది సెండ్ చేసి వెంటనే ఫోన్ నెంబర్ అన్నీ డిలీట్ చేసేస్తాడు. అదేంటి అలా డిలీట్ చేస్తావు అని అడుగుతాడు ఒకడు. మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఫోన్ నెంబర్లు అలా మీలాంటి వాళ్ళ దగ్గర ఉంటే రేపొద్దున ఫోన్ చేసి విసిగిస్తారని డాడీ ఎవ్వరికీ నెంబర్ ఇవ్వద్దని చెప్పారు. ఇప్పుడు మా అవసరం కాబట్టి చేశాం కదా, రేపొద్దున మీరు అదే నెంబర్కి చేసి మా డాడీని విసిగించరని నమ్మకం ఏముంది, అందుకని డిలీట్ చేసేశాను అని చెబుతాడు ఆయు. వీడికి చాలా తెలివుందిరా అని పక్కొడతాని. సరే మీరు వెళ్ళండి లోపలికి అంటాడు ఒకడు. మాకు ఆకలేస్తుంది అంకుల్, ఇందాకే చెప్పాను కదా నాకు చాలా నీరసంగా ఉందని. ఇప్పటిదాకా మాటలతోటి సరిపెట్టారు, మీ ఇంటికి వచ్చాం కదా మేము, మరి మాకు ఏమీ మర్యాదలు చెయ్యరా, ఫుడ్ ఏం పెట్టరా అని పొట్ట పట్టుకొని అడుగుతుంది ఆశి. ఇంకో పావుగంటలో ఫుడ్ వస్తుంది, మీరు వెళ్ళి కూర్చోండి అక్కడ అని అంటాడు. అంకుల్, ఒకసారి బిల్డింగ్ మొత్తం అలా వెళ్ళి చూసి వచ్చేస్తాం, అలా ఒకే దగ్గర కూర్చోవాలంటే మాకు నచ్చదు. పైగా ఈ బిల్డింగ్ కొద్దిగా వెరైటీగా ఉంది, చూసొస్తాం అని అడుగుతాడు ఆయు. నిజమే అంకుల్, అన్న బాగా అడిగాడు. ఈ ఆకలి బాధ తగ్గాలంటే వేరే వ్యాపకం ఏదైనా ఉండాలి. మేమిద్దరం వెళ్ళి అలా మొత్తం ఒకసారి చూసొస్తాం. మా నువ్వు వస్తావా, ఇక్కడే కూర్చుంటావా
అని అడుగుతుంది ఆషి. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే కూర్చుంటాను అంటుంది ఐషు. సరే, మేము అలా చూసి వచ్చేస్తాం అంకుల్ అని ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఒక్కొక్క రూమ్ చూసి రావడం మొదలు పెడతారు. ఐషు అక్కడే సోఫాలో కూర్చొని చుట్టూ అబ్జర్వ్ చేస్తుంది. మిగతా వాళ్ళందరూ పక్కకు వెళ్ళిపోతారు. అసలు మీ ప్లాన్ ఏంటి? వాళ్ళని ఎందుకు రానిచ్చారు మీరు అని మిగతా వాళ్ళు అడుగుతారు. చూశారు కదా, ఎవరో మిలీనియర్కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు. మనకిప్పుడు బాస్ ఇచ్చే డబ్బు ఎలాగూ సరిపోవడం లేదు. అతను ఎవరో కనుక్కొని వీళ్ళ ద్వారా అతని దగ్గర డబ్బులు గుంజాలి. కొంచెం ఎక్కువ మొత్తంలో లాగితే మనకి సరిపోతాయి. ఆ పిల్లని మాయలో పడేసి వాళ్ళ నాన్న పేరు కనుక్కోవాలి. ఫోన్ నెంబర్ కూడా డిలీట్ చేశాడు పిల్లోడు. మహా తెలివైనోడు. లేకపోతే అతనికి డైరెక్ట్గా చేసి ఇంత డబ్బు పట్టుకొని వస్తే మీ వాళ్ళని ఇస్తానని చెప్పేవాడిని. సర్లే, ఈ రాత్రి వాళ్ళ దగ్గర మంచి వాళ్ళుగా నటిస్తే నెమ్మదిగా వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. రేపు ఉదయం చూసుకుందాం అని అంటాడు ఒకడు. పిల్లల మాటలన్నీ వింటున్న టీం మెంబర్స్ నిజంగా వాళ్ళందరి ముందు నిలబడి ఎంత ధైర్యంగా తెలివిగా మాట్లాడుతున్నారు సార్ ఇద్దరు. ఇప్పుడు ఇల్లు చూడడానికి వెళ్ళారంటే మనకి ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టే కదా సార్ అని అంటారు ఒకరు. పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి కదా, అది ఆఫ్ చేయాలంటే ముందే అది ఎక్కడుందో చూసుకోవాలి. దానికోసం ఇప్పుడు వాళ్ళు ఇల్లంతా తిరుగుతున్నారు. కిందన అన్ని రూమ్లు తిరిగి ఒక పక్కగా ఉన్న ఒక చిన్న రూమ్లోకి వెళ్తారు ఇద్దరు. అందులో ఉంటాయి పవర్కి సంబంధించిన మీటర్స్ అన్నీ. అంకుల్ అంకుల్, ఒకసారి ఇలా రండి అని కేక వేస్తుంది ఆషి. మీరు ఈ రూమ్లోకి ఎందుకు వచ్చారు? ఇందులో ఏముండదు చూడ్డానికి, ఇదంతా కరెంటు సంబంధించింది. పదండి ఇక్కడి నుంచి అంటాడు ఒకడు అక్కడికి వచ్చి. అబ్బా, మాకు తెలుసులే అంకుల్, ఇంటికి కూడా ఇన్ని మీటర్లు ఉన్నాయేంటి, పైగా ఈ వైర్లన్నీ ఏంటి పిచ్చి పిచ్చిగా అని అడుగుతుంది ఆషి. అదంతా బయటకు కూడా పవర్ సప్లై ఇవ్వడానికి అలా ఏర్పాటు చేశాంలే, మీరు పదండి బయటికి అని అంటాడు. అంకుల్, మీకు ఒక ఐడియా చెప్పనా? మీరు నాకు నచ్చలేదు, అయినా కూడా చెప్తున్నాను. మా డాడీ ఏం చేశారో తెలుసా? నైట్ అయిపోతే ఎటువంటి రోబోట్స్తో భయం లేకుండా ఉండడానికి ఆ బిల్డింగ్ చుట్టూ ఉన్న గోడలకి, ఎంట్రన్స్ గేటులకి పవర్ సప్లై వచ్చేలా చేస్తారు. ఎవరైనా ముట్టుకుంటే అంతే, మటష్. ఇప్పుడు నాకు కూడా చిన్న డౌట్ వస్తుంది. మా ఎలక్ట్రికల్ రూమ్లో కూడా ఇలాగే ఉంటుంది అంటే మీరు కూడా అదే ఏర్పాటు చేశారు కదా అంకుల్ అని అడుగుతాడు ఆయు. బాబోయ్, ఈ పిల్లోడు బుర్ర అంతా తెలివితేటలే అనుకొని, అవును మాది బిజినెస్ కదా, ఎవరైనా వస్తారని చెప్పి అలా ఏర్పాటు చేశాం. అదంతా కెమెరాలో చూస్తూ, ఈ మీటరే కదా ఆ సప్లై ఇచ్చేది అని అడుగాయు అని లెఫ్ట్ వైపు ఉన్న మీటర్ గురించి అడగమంటాడు. అంకుల్, ఇప్పుడు నేను గెస్ట్ చేస్తాను ఒకటి, అది కరెక్టా కాదా మీరు చెప్పండి. అప్పుడు నేను కరెక్ట్గా గెస్ట్ చేస్తానని నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని అంటాడు ఆయు. ఏంటో అడుగు. బయట గేట్స్ అన్నిటికీ వచ్చే పవర్ సప్లై ఈ మీటర్ నుంచే కదా అని అక్కడున్న పెద్ద మీటర్ని చూపిస్తాడు ఆయు. కాదన్నా, ఇదనుకుంటా అని ఆశి ఇంకోటి చూపిస్తుంది. కాదు ఇదే, కాదు ఇదే అని ఇద్దరు వాదనలు మొదలు పెట్టగానే, ఆపండి ఇద్దరు, మీ అన్న చూపించిందే కరెక్ట్ అని వాళ్ళ గొడవ భరించలేక చెబుతాడు. హే సూపర్ కదా, నేనే కరెక్ట్గా గెస్ట్ చేశాను. సరే పద, మిగతా ఇల్లంతా చూద్దాం అని ఆశని అక్కడి నుంచి తీసుకొని బయటకు వచ్చేస్తాడు ఆయు. ఇల్లు మొత్తం తిరుగుతారు ఆశి ఆయు. ఎందుకు వాళ్ళని అంత ఫ్రీగా వదిలేశారని ఒకరు అడిగితే, చిన్నపిల్లలు వాళ్ళేం చేస్తారు, ఇప్పుడు వాళ్ళని మనం మంచి చేసుకుంటేనే మనం వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజగలం, అందుకే వాళ్ళని ఫ్రీగానే వదిలేయండి, వాళ్ళు మాత్రం మనల్ని ఏం చేయగలరు అని అంటారు లోపలికి తీసుకొచ్చిన వాళ్ళు. అంకుల్, ఈ రూమ్ ఏంటి డోర్ లాక్ చేసింది, ఎంత తోసినా రావడం లేదు అని ఆయు పైనుంచి గట్టిగా అరుస్తూ అడుగుతాడు. ఆ రూమ్ డోర్ కొద్దిగా స్ట్రక్ అయిపోయింది, మీరు రండి, ఫుడ్ వచ్చింది, ఆకలి వేస్తుంది అన్నారు కదా అని పిలుస్తాడు ఒకడు. వీళ్ళ మాటలు విన్న నిఖిత ఎవరో చిన్నపిల్లల వాయిస్లా వినిపిస్తుందని డోర్ దగ్గరకు వచ్చి, హలో, ఎవరైనా ఉన్నారా, హెల్ప్ మీ అని అరుస్తుంది. ఆ గొంతు విన్న ఆయు ఆశి ఒకరి ముఖం ఒకరు చూసుకొని, ఆ ఒరిజినల్ లాంటి ఇందులో ఉన్నట్టుందన్నయ్యా అని చిన్నగా చెబుతుంది. వెంటనే నటన మొదలు పెడతారు మళ్ళీ ఆశి ఆయు.
అంకుల్, ఇందులో ఎవరో దెయ్యం ఉన్నట్టుంది. లేడీ వాయిస్తో మాట్లాడుతుంది. తలుపు రావడం లేదు కదా. అలా రూములు ఓపెన్ చేయకుండా ఉంచితే దెయ్యాలు ఫామ్ అవుతాయి అంకుల్. అమ్మో, నాకు భయం అని మెట్లు ఫాస్ట్గా దిగేసొచ్చి ఐషు నతుక్కొని కూర్చొని, మీకేం వినిపించట్లేదా అంకుల్ వాయిస్ అని అడుగుతుంది ఆషి. ఆయు మాత్రం అక్కడే ఉండి ఆ డోర్ని ఏ విధంగా ఓపెన్ చేయాలో అని ఆలోచిస్తున్నాడు. మాకేం వినిపించట్లేదు వాయిస్. నువ్వేంటబ్బాయ్ అక్కడే ఉన్నావు, రాకెందుకి అని అంటాడు ఒకడు. మా అన్నయ్యకి దెయ్యాలన్నా భయం లేదు. ఇప్పుడు వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇవన్నీ రీసెర్చ్ చేయాలి అని మా అన్నయ్యకి ఆశ. అన్నా, వచ్చేయ్ అని ఆశ పిలిస్తే ఐషు కూడా పిలుస్తుంది ఇక వచ్చేయని. తనకు కావాల్సిన 2 ఇన్ఫర్మేషన్లు దొరకడంతో ఇంక రిలాక్స్ అవ్వాయు. ఎప్పుడేం చేయాలో నేను చెప్తాను. ముగ్గురు ఒకే దగ్గర ఉండండి ఇంకా అని చెప్తాడు శివ్. తండ్రి మాట పాటించి కిందకు వచ్చేస్తాడు ఆయు. ముగ్గురు ఫుడ్ లైట్గా వాళ్ళకు అనుమానం రాకుండా కొద్ది కొద్దిగా తిని, ఇంక మేము రెస్ట్ తీసుకుంటాం అంకుల్. మధ్యాహ్నం నుంచి కార్లో అలా వస్తూనే ఉన్నాం కదా. వెనక వాళ్ళు ఫాలో అవుతుంటే టెన్షన్తో చాలా అలసిపోయాం. ఆ రూమ్లో బెడ్స్ ఏమీ లేవు. నేను ఎక్కడ పడుకోవాలి అంకుల్? ఈ సోఫాలో పడుకుండిపోతాను. అన్న కూడా ఆ సోఫాలో పడుకుంటాడు అని అంటుంది ఆశి. ఇక్కడ మేము ఉండాలి కదా, మీరు ఆ రూమ్లోనే పడుకోండి అని వాళ్ళు రూమ్లోకి వెళ్ళగానే బయటికి గడిపెట్టేయాలని వాళ్ళ ప్లాన్ వాళ్ళది. శివ్ ముందే చెప్తాడు రూముల్లోకి మాత్రం వెళ్ళకండి అని. అందుకే పిల్లలిద్దరూ అలా మాట్లాడడం మొదలు పెడతారు. బ్రో, ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పుడూ అలా కింద పడుకోవడం అలవాట్లేదు. వాళ్ళ డాడీ వాళ్ళని పట్టు పరుపుల మీద పెంచాడు. అస్సలు కింద పడుకోలేరు. ఈ రోజుకి సోఫాలో వాళ్ళిద్దరూ పడుకుంటారు. నేను వాళ్ళ దగ్గర ఇలా కూర్చుంటాను. ఎంత హెల్ప్ చేశారు. ఆ ఒక్క హెల్ప్ కూడా చేయండి. నా పిల్లలు అసలు ఇంట్లో ఉండడమే గ్రేట్. ఇప్పటిదాకా ఏసీ లేకుండా గడిపారంటే చాలా గ్రేట్. ఇక కింద పడుకోవడం అంటే అస్సలు పడుకోలేరు. ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి అని అంటుంది ఐషు. మనసులో మాత్రం ఈ ఎదవల్ని ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడవలసి వస్తుందని తిట్టుకుంటుంది. అప్పటికే ఆశయాయు చెరొక సోఫా ఎక్కి పడుకుండిపోతారు. ఇక చేసేదేమీ లేక వాళ్ళే ఫుడ్ పట్టుకొని వేరే రూమ్కి వెళ్ళి కూర్చుంటారు. బ్రో బ్రో, కొద్దిగా మీరు తలుపు దగ్గరికి వేసుకోరా. ఎంతైనా నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది మీ అందరి మధ్యలో ఉండడానికి అని ఐషు ఇబ్బంది పడుతున్నట్లుగా బిహేవ్ చేస్తూ అంటుంది. సర్లే అని బయటకు వచ్చి మెయిన్ డోర్ లాక్ చేసేసి వాళ్ళు వేరే రూమ్లోకి వెళ్ళబోతుంటే, అదేంటి అంకుల్ డోర్ లాక్ చేస్తున్నారు? మీరు ఎలాగో బయట అన్నిటికీ పవర్ సప్లై ఇచ్చేశారు కదా, ఇంకెవరు వస్తారు లోపలికి? అయినా కూడా మీకు భయమా అలా డోర్లు లాక్ చేసుకుంటున్నారు అని అంటాడు ఆయు. డోర్ లాక్ చేసుకుని వాళ్ళు తీసుకెళ్ళిపోతే శివ వాళ్ళు వచ్చినప్పుడు డోర్ తీయడం కష్టమని ఆయు వెంటనే అలా మాట్లాడతాడు. మీకు ఇంత భయం అని నాకు తెలియదు అంకుల్ అని అనగానే, అది భయం కాదు, ముందు జాగ్రత్త, మీరు ఇంక పడుకోండి అని లాక్ తీయకుండానే వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు లాక్ చేస్తే ఎలాగా అని ముగ్గురు ఆలోచనలో పడతారు. అప్పుడప్పుడు వెళ్ళిన ఒక్కొక్కళ్ళు బయటికి వచ్చి చూస్తూనే ఉంటున్నారు. దానివల్ల పవర్ సప్లై ఆపడానికి వెళ్దామంటే ఆపడం లేదు. అర్ధరాత్రి 12 అవుతుండగా ఐషు నెమ్మదిగా వెళ్ళి వాళ్ళు పడుకున్నారా లేదా అని చూస్తుంది. అందరూ కొద్ది కొద్దిగా మందేసుకొని అటు ఇటు దొర్లుతూ ఉంటారు. ఆయుని అక్కడే ఉండమని ఆయుని తీసుకొని ఆయునొక్కడిని పంపించలేక ఐషు నెమ్మదిగా పవర్ సప్లై రూమ్కి వెళ్తుంది. దానికోసం ఎదురు చూస్తున్న శివ్ కెమెరాని వాటి వైపుగా చూపించమని చెబుతాడు. ఆయు చూపించగానే, ఆయు కన్నా ఆ వైర్లు వేటికి టచ్ అవ్వకుండా జాగ్రత్తగా రెడ్ బటన్ ప్రెస్ చేయాలి అని చెబుతాడు. అప్పటికే ఆ బిల్డింగ్ దగ్గరలోకి వచ్చిన శివ్. అది కొద్దిగా హైట్లో ఉండడంతో ఐషు ఎత్తుకుంటుంది ఆయుని. కానీ ఇద్దరూ ఆ వైర్లను తప్పించుకొని దగ్గరికి వెళ్ళడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఐషు కొద్దిగా బెండ్ అయి ముందుకి వంగుతుంది. గ్లౌజ్ వేసుకున్న ఆయు చేతిని ముందు వైర్లు టచ్ అవ్వకుండా నెమ్మదిగా వైర్లలో నుంచి పోనిస్తాడు. అలా ఆయు ముందుకు వెళ్ళేసరికి ఐషు ఊపు ఆపుకోలేక ముందుకు తోలబోయి వెంటనే ఎక్కడ వైర్ టచ్ అవుతుందో అని ఆయుని వెనక్కి లాగుతుంది. ఇంతలో రూమ్లో నుంచి ఒకడు బయటకు వచ్చి ఐషు ఆయు కనిపించకపోవడంతో వీళ్ళెక్కడా అంటూ అరుస్తాడు.
ఆశి ఉలిక్కి పడినట్టే, అన్నయ్య బట్టలు పాడు చేసుకున్నాడు, వంకి వెళ్ళి అని వేలు చూపిస్తూ, అందుకే రూమ్లోకి తీసుకువెళ్ళింది క్లీన్ చేయించడానికి. అంత గట్టిగా అరిచారు ఎందుకు అంకుల్ అని భయపడుతున్నట్టుగా అడుగుతుంది ఆశి. వీళ్ళ మాటలు వినిపించగానే ఐషు ఆయు రూమ్లో ఒక మూలకు వెళ్ళి హైడ్ అవుతారు. కథ కొనసాగుతుంది. మరి ఆయు ఆశి సక్సెస్ఫుల్గా పవర్ ఆపగలరా లేదా వాళ్ళకి దొరికిపోతారా? ఆశి మాటలతో వాళ్ళని బురిడీ కొట్టించగలదా తెలియాలి అంటే వీడియోని ఫాలో అయిపోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.